సో హాయ్ గైస్ డే 100 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అయిపోయే అప్కమింగ్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో దానికన్నా ముందు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, కొట్టేయండి. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోతాం. నెంబర్ 1 SSMB 29 సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో ఈ సినిమా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా డే 100 కోట్ల గ్రాస్ కాకుండా 300 కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంత యాంటిసిపేటెడ్, ఇండియా మొత్తం ఈ సినిమా కోసం ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్పిరిట్. ఈ సినిమా డే 250 కోట్ల గ్రాస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఆ లెవెల్ అయితే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇండియా మొత్తం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఇక థర్డ్ వచ్చేసరికి కల్కి పార్ట్ 2. సో ఈ సినిమానే డే 180 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అయింది. సో కల్కి పార్ట్ ఈజీగా 250 కోట్ల గ్రాస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది డే 1 హిట్ వస్తే. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి సలార్ 2. సో సలార్ 1 డే 1 వచ్చేసరికి 187 కోట్ల గ్రాస్ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో పక్క చెప్తున్నా, మన సలార్ 2 డే 240 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవబోతుంది, నో డౌట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి AA 22. సో ఈ సినిమా డే 1 ఈజీగా 200 కోట్ల గ్రాస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అనే చేయబోయే ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్న సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి ఓజీ. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీస్ లో ఏదైనా సినిమా మీద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియా మొత్తం ఉందంటే ఓజీ సినిమా మీద అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా డే 1 ఈజీగా 200 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన తెలుగు స్టేట్ నుంచి 100 కోట్ల గ్రాస్ వచ్చిన షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ లెవెల్లో ఎదురు చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్. ఇంకా నెక్స్ట్ సెవెంత్ వచ్చేసరికి డ్రాగన్. ఈ సినిమా డే 1 ఈజీగా 195 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవబోతుంది, నోట్ అవుట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ కాంబినేషన్ మాస్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎయిత్ వచ్చేసరికి పెద్ది. సో బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ మోస్ట్ యాంటిసిపేటెడ్ అని చెప్పొచ్చు. డే 180 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవబోతుంది, నో డౌట్ అని చెప్పొచ్చు. అంత హైప్ అయితే పెద్ద సినిమా మీద ఉందని చెప్పొచ్చు. ఆ గ్లిమ్స్ చూసి, ఆ ప్రమోషన్ చూసి నెక్స్ట్ లెవెల్ అయితే హైప్ అయితే ఎక్కిస్తున్నారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి వార్ 2. సో వార్ 2 టీజర్ కి బ్యాడ్ రెస్పాన్స్ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే అక్కడ ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు. డే 170 కోట్ల గ్రాస్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది, నో డౌట్ అని చెప్పొచ్చు. సో పక్క చెప్తున్నా 100 కోట్ల గ్రాస్ పై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎంత పెద్ద డిజాస్టర్ టాక్ వచ్చినా గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హనుమాన్ పార్ట్ 2. సో డే 1 ఈజీగా 100 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సో ఎందుకంటే హనుమాన్ పార్ట్ 1 అంత పెద్ద హిట్ అయింది, 400 కోట్ల గ్రాస్ వచ్చింది. పార్ట్ 2 మీద అయితే మోస్ట్ యాంటిసిపేటెడ్ అయితే ఉన్నారు, చాలా మంది ఈగలు వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో డే 100 కోట్ల గ్రాస్ అయితే స్టార్ట్ అవబోతుంది, నో డౌట్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 10 వచ్చేసరికి ప్యారడైజ్. సో ప్యారడైజ్ మీ మీద చాలా హైప్ ఉంది, చెప్తున్నా కదా. హిట్ థర్డ్ కేస్తే 40 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అయింది. ఈ సినిమాకి మంచి ప్రమోట్ చేసి టీజర్ ఇంకా ట్రైలర్ మంచి హైప్ ఎక్కించి ప్రమోషన్ గట్టిగా చేస్తే ఇండియా వైజ్ గా పుష్ప చేస్తే నిజం చెప్తున్నా డే 100 కోట్ల గ్రాస్ నాని కెరియర్ లోనే గుర్తుండిపోతుంది అని చెప్పొచ్చు. డే 1 అయితే ఆ లెవెల్ అయితే పడుతుందని చెప్పొచ్చు. సో మంచిగా ప్రమోట్ చేస్తే, మూవీ మంచిగా తీస్తే డే 1. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన ధూమ్ 4. సో ఈ సినిమా కూడా డే 100 కాదు 150 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవుతుంది, నో డౌట్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన దేవర పార్ట్ 2 డే 1 ఈజీగా చెప్తున్నా 150 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డే 1 మన దేవర పార్ట్ 1 140 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అయింది. దేవర పార్ట్ 2 మంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈజీగా 200 కోట్ల గ్రాస్ కి దగ్గరికి అయితే వెళ్తుందని చెప్పొచ్చు, అక్కడ నో డౌట్ అని చెప్పొచ్చు. సో ఇది మన అప్కమింగ్ మూవీస్ లో ఏ సినిమా డే 100 కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ ఉందో. ఇంకా రాజసాబ్ ఉంది, రాజసాబ్ కి డే 100 కోట్ల గ్రాస్ అయితే కేక్ వాక్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫౌజీ. ఈ సినిమా కూడా డే 100 కాదు 150 కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవబోతుంది, నో డౌట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ అన్న ఏ సినిమా రిలీజ్ అవని డే 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ అయితే పక్కా నో డౌట్ అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ కా సునామీ అని చెప్పొచ్చు. ఇంకా మీకు ఏ మూవీ డే 100 కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా చాలా మంది హరిహర వీరమల్లు మూవీ కూడా డే 100 కోట్ల గ్రాస్ కొడుతుంది కదా అని అంటున్నారు. దాని మీద హోపే లేదు. డే 100 కోట్ల గ్రాస్ అయితే ఇంపాసిబుల్ అని నాకైతే గట్టిగా అయితే అనిపిస్తుంది. మహా అయితే 80 నుంచి 90 కోట్ల గ్రాస్ డే 1 అని ఫిక్స్, నా అంచనా ప్రకారం చెప్తున్నా. సో ఇది నా అప్కమింగ్ మూవీస్ లో ఏది 100 కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ ఉన్న మూవీస్. సో నేను ఈ వీడియోలో టాప్ లెవెల్ 12 చెప్పిన అనుకుంటా.
సో ఒక్కసారి కౌంట్ చేసుకుంటే రండి. సో ఈ మూవీస్ మాత్రమే డే 1 అయితే 100 కోట్ల గ్రాస్ అయితే కొడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా 'కార్తికేయ 2' ఉంది. మన 'పవన్ కళ్యాణ్' గారి 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఉంది. ఇంకా చాలా చిన్న పెద్ద మూవీస్ గూడా ఉన్నాయి. ఆ సినిమాలైతే 100 కోట్ల గ్రాస్ కొట్టదని నాకైతే అనిపిస్తుంది ఓపెనింగ్స్‌లో. సో అది ఇంకా మన 'అల్లు అర్జున్' గారి 'త్రివిక్రమ్' మూవీ గూడా డే 1 100 కోట్ల గ్రాస్ పక్కా. కానీ కాంబినేషన్ ఫిక్స్ అవ్వలేదు. షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇంకా మన 'అల్లు అర్జున్' గారు 'సందీప్ రెడ్డి వంగ'తో కూడా ఒక సినిమా అయితే తీస్తున్నారు. ఆ సినిమాకి డే 1 100 రాదు. పక్క చెప్తున్నా కూడా 250 కోట్ల గ్రాస్ ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక 'పుష్ప పార్ట్ 3' వస్తే మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నా. ఎందుకంటే ప్రెజెంట్ 'పుష్ప 2'ని ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 'పుష్ప పార్ట్ 3' డే 1 350 కోట్ల గ్రాస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దానిలో నో డౌట్ అని చెప్పొచ్చు. ఫిక్స్. అసలకి అది మామూలు కాంబినేషన్ కాదు. ఈ మూవీస్ మాత్రమే డే 1 అయితే 100 కోట్ల గ్రాస్ అయితే కొడుతుంది. మరి నేనేదైనా మిస్ చేసుంటే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోకి మళ్ళీ చెప్తున్నా 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కొట్టేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్ అండ్ జై భారత్.